హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ ఏంటంటే వాట్స్పంచ్ అనే యాప్ గురించి రివ్యూ ఇస్తున్నాను. సో ఈ యాప్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి 11 ఫీచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు 11 ఫీచర్స్ అనేవి చెప్పబోతున్నాను. సో ఒకే యాప్లో మనకి వాట్సాప్కి సంబంధించిన 11 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి ఉన్న ఫస్ట్ ఫీచర్ ఏంటంటే వాక్ అండ్ చాట్. అంటే మనం నడుస్తూ చాట్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనం నడుస్తూ చాట్ చేస్తున్నప్పుడు ముందు ఏముంటుంది అనేది మనం చూడము, ఎందుకంటే మనం చాటింగ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ ఫీచర్ని కనుక మీరు ఎనేబుల్ చేస్తే మీ కెమెరా అనేది ఇందులో కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను నా వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మనకి కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒక వాట్సాప్ చాట్ అనేది ఓపెన్ చేశాను. సో ఒకసారి వెళ్ళి మనం ఒపాసిటీ అనేది పెంచుదాము. సో దీని యొక్క ఒపాసిటీ కనుక మీరు ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తే మీకు అక్కడ కెమెరా క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్లో కెమెరా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు నడుస్తూ చాట్ చేస్తున్నప్పుడు మీ ముందు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీ యొక్క కన్వీనియంట్ని బట్టి ఇక్కడ ఒపాసిటీ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఈ ఫీచర్ని యూజ్ చేస్తారో మీ కెమెరా కూడా ఈ ఫీచర్లో ఇంక్లూడ్ అవుతుంది. సో మనకి ఛార్జింగ్ కూడా కొంచెం ఎక్కువగా అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకి వాట్సాప్ షార్ట్ కట్. సో మీరు ఈ వాట్సాప్ షార్ట్ కట్ అనేది ఓపెన్ చేశాక ఇది ఎనేబుల్ అనేది చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ అనేది షేక్ చేస్తే మనకి వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఒకసారి మొబైల్ అనేది షేక్ చేశాను. సో షేక్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ అనేది షేక్ చేసినప్పుడు మనకి ఇందులో 2 వాట్సాప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ వాట్సాప్, ఇంకోటి ప్యారలల్ వాట్సాప్. సో రెండిట్లో ఏది కావాలో చూస్ చేసుకోమంటుంది. సో ఈ విధంగా మీరు వాట్సాప్ షార్ట్ కట్ అనేది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే వాట్సాప్ పాజ్. సో దీన్ని యూస్ చేసుకుని మనం వాట్సాప్ని పాజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు ఇది ఎనేబుల్లో ఉంది. సో ఎనేబుల్ అంటే మీ వాట్సాప్కి ఎటువంటి మెసేజెస్ అనేవి రిసీవ్ అవ్వవు. సో అంటే మీ వాట్సాప్ నుండి నెట్ ఆన్లో ఉన్నా కానీ ఎటువంటి మెసేజెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ రావు. సో ఈ ఫీచర్ అనేది మీరు ఎప్పుడైనా బిజీ టైమ్స్లో బిజీగా ఉన్నప్పుడు వాట్సాప్ నుండి ఏ మెసేజ్ రాకూడదు అనుకుంటే ఈ ఫీచర్ అనేది మీరు ఆన్ చేసుకోవచ్చు. సో మీకు వాట్సాప్ నుండి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో నెక్స్ట్ మీరు దీన్ని ఆఫ్ చేస్తే చాలు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మెసేజ్ అన్సేవ్డ్ నెంబర్స్. అంటే మనం ఎవరికైనా వాట్సాప్లో మెసేజ్ చేయాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ అనేది మనం ముందుగా సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. సో అలా సేవ్ చేసుకోకపోతే మనం మెసేజ్ అనేది పంపించలేము. కానీ ఇక్కడ మనం వాళ్ళని సేవ్ చేసుకోకుండానే వాళ్ళకి మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. సో సింపుల్గా మీరు ఇక్కడ మెసేజ్ అనేది టైప్ చేసి ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ కనుక మీరు ఇక్కడ టైప్ చేస్తే సో వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ అనేది మీ వాట్సాప్లో నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే వాట్సాప్ బబుల్. సో ఈ వాట్సాప్ బబుల్ అనేది మనకి మెసెంజర్లో ఏదైనా మెసేజ్ వస్తే ఒక పాపప్ వస్తుంది కదా, సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి. సో వీటిని మీరు చెక్ చేసుకోండి. సో నేను దీన్ని ఎనేబుల్ అనేది చేశాను. సో ఒకసారి నేను నా వాట్సాప్కి మెసేజ్ అనేది చేస్తాను. సో మీరు ఒకసారి చూడొచ్చు, నేను హాయ్ అని పంపిస్తాను. సో హాయ్ అని పంపించిన వెంటనే మనకు ఒక బబుల్ వస్తుంది. సో అదేంటంటే మనకి మెసెంజర్లో వస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ మెసేజ్ లాగా వస్తుంది. సో ఇక్కడ నేను నెట్ ఆన్ చేస్తాను. సో ఈ విధంగా మనం మెసేజ్ అని పంపినప్పుడు మనకి ఈ విధంగా బబుల్ అనేది వస్తుంది. సో ఈ బబుల్ అనేది టర్న్ ఆన్ చేసుకుని మనం ఈ విధంగా చాట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తున్నా కూడా మనం ఇక్కడే రిప్లైస్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనకి వాట్సాప్ బబుల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే వాట్సాప్ క్లీనర్. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు కనుక ట్యాప్ చేస్తే మనకి వాట్సాప్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ క్లీన్ చేస్తుంది. అంటే రిపీటెడ్గా ఉండే ఫైల్స్ కానివ్వండి, సేమ్ ఫొటోస్ కానివ్వండి, ఇటువంటి వాటిని రిమూవ్ చేస్తుంది. అండ్ ఫోల్డర్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. కానీ ఇందులో మనం క్లీన్ అనేది చేసిన తర్వాత మన ఒరిజినల్ డేటా అనేది ఎక్కడ లాస్ట్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే స్టేటస్ సేవర్. సో మన వాట్సాప్లో స్టేటస్లు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సో వాటిని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని ట్యాప్ చేస్తే మీ మెమరీలోకి స్టేటస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీకు నచ్చిన ఫోటోలు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీడియోలను కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ప్రాంక్ చాట్. సో మనం ఈ ప్రాంక్ చాట్ యూస్ చేసుకుని ప్రాంక్ చాట్ అనేది క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకి వాట్సాప్లో మెమీస్ వస్తూ ఉంటాయి కదా, సో ఆ మెమీస్ ఎలా క్రియేట్ చేస్తారో వీటిలో కూడా అలాగే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పేరు ఇచ్చేయండి అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫోటో అనేది ఇచ్చేయండి. సో ఆన్లైన్ అని చూపించాలంటే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ సీన్ లాంటివి కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ టైపింగ్ కూడా ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఆన్ చేసుకున్న తర్వాత యూజర్ని క్రియేట్ చేశాక ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్ వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రాంక్ చాట్ అనేది సింపుల్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ హాయ్ అని పంపొచ్చు. అలాగే వాళ్ళ తరపు నుంచి హాయ్ కావాలంటే ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు.
సో మన తరపు నుంచి కూడా ఇలా హాయ్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ప్రాంక్ చాట్ అనేవి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే స్క్వేర్ ఫోటో ఫిట్. సో దీన్ని మీరు ఎందుకు యూజ్ చేస్తామంటే మనం వాట్సాప్లో వాల్ పేపర్స్ అనేవి పెడతాము. సో వాట్సాప్ ప్రొఫైల్ డీపీ పెట్టినప్పుడు మనకి సైజ్ అనేది సరిపోదు. సో మనకి స్క్వేర్ ఏం చేస్తుందంటే వాట్సాప్కి సరిపోయే సైజ్ అనేది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో దీన్ని మీరు సింపుల్గా సేవ్ చేసుకుంటే చాలు, మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ అనేది మీకు రెడీ అయిపోతుంది. సో మీకు ఎటువంటి ఎడిటింగ్ యాప్స్ అనేవి అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఫోటో చూడండి, మనకి స్క్వేర్లో ఫిట్ చేసింది. సో దీన్ని మనం డీపీగా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఫోటో ఓవర్లే. సో దీన్ని కనుక మీరు టర్న్ ఆన్ చేసుకుంటే ఏదో ఒక ఇమేజ్ అనేది దాన్ని ట్రాన్స్పరెంట్ కూడా చేసుకోవచ్చు. సో అది మీ వాట్సాప్ చాటింగ్లో ఉంటుంది. సో ఎవరు మీ చాట్స్ అనేవి చదవకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ అనేది చూడొచ్చు, మనకి తక్కువ ఒపాసిటీ అనేది ఉంది. సో నేను ఒకసారి ఒపాసిటీ అనేది తగ్గిస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, మనకి ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, మన ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. కాకపోతే ఈ ఫీచర్ మనకి వాట్సాప్లోనే కాదు, సో నేను వాట్సాప్ నుండి బయటకు వచ్చాక కూడా మనకి ఈ ఫీచర్ అనేది టర్న్ ఆన్ అయ్యే ఉంటుంది. సో ఇలా కాకుండా మనకి ఓన్లీ వాట్సాప్లో ఉంటుంటే చాలా బాగుండేది. సో లాస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఆస్కీ ఫేసెస్. సో ఈ ఆస్కీ ఫేసెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం డైరెక్ట్గా పక్కనున్న వాట్సాప్ సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా వీటిని మన ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, హ్యాపీ అండ్ యాంగ్రీ. సో వీటిలో మీకు నచ్చిన వాటిని సెండ్ చేసుకోవచ్చు. అలాగే అదర్ అని కూడా ఉంది, సో వీటిని కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఇవే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం ఒక యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి 11 వాట్సాప్ ట్రిక్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.